ఎందుకు ఏమైంది ఇప్పుడు ఎందుకు ఎడుతున్నా? ఉన్నప్పుడంతా కొరకు ఉంటా. మరి నేను రానుగా 20 రోజుల వరకు రా. ఏం చదువు చూద్దాం. ఆశ్చర్యపోతున్నాను అక్క. బాయ్. వద్దు, నువ్వు చూడద్దు. వద్దు అనవసరం. ఇంకా నీకు నాకు సంబంధం దిగిపోయింది. ఏడుతున్నాడు అమ్మా. నీకు తెలియదు మరి కుళ్ళు తట్టగెడతాడనే. మా చెవులు కూడా పైకి పెట్టేశాడు. మా సారీ చెప్పమ్మా. అమ్మాడు చిన్నోడు చెప్పమ్మ. మళ్ళీ పడుకోకుండా అట్టా కురుబాట్లు పడి తగ్గుతుంటాడు. సవర్తి అమ్మ, సవర్తి అమ్మ. మారుతా కదా మరి సారీ చెబితే అట్లా కురుకుతాడు మామూలుగా అయిపోతే. చింతల్లి అక్క సారీ చెప్పింది కదా. బుజ్జ కాసేపు బుజ్జంగా నీకు ఆమెలో ఎందుకు ఎందుకు పడుకో ఏనా వెళ్ళిపోతా. నువ్వు చెప్పినా నేను ఉండను. డాడీ చెప్తే ఇప్పుడు నేను ఒప్పించాలా? నేను వరకు చెప్పలా. నేను నువ్వు చెప్తే ఉండమ్మా ఏడుతున్నాడు. అమ్మాడు కొత్త బట్టలు కట్టుకుంటే ఏడుతాడమ్మా. మాకు వెళ్ళిపోతుంది. టాటా చెప్పు ఇక్కడ ఏడుతాడు. వెళ్ళిపోతా. బాయ్ బాయ్. నేను తీసుకెళ్ళను. బాయ్. అట్లా కానీ ఇప్పుడే వెళ్తలేదు నాన్న. డాడీ రావాలి. డాడీ వచ్చినా వెళ్తుంది. ఇటు చూడు కనమ్మా. ఇటు 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 చూడాలి. ఇటు చూడాలి. వీడికి అలుగుడు ఎక్కువ, కోపం ఎక్కువ. చాంది ఆడు దిగేస్తున్నాడు. చాందిని ఎల్ల 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 తల్లి రాక్సీ. సరే అని పలకరించమ్మా. నువ్వు ఆనంగా లెగుతున్నాడు పాపం. వెళ్ళిపోతున్నావు నాడు. ఇప్పుడు ఏడు విత్తకేంటి చాంది? బ్యాగ్ ఇప్పుడే తగిలి చేసుకున్నావు డాడీ రకితం. అడు ఏడుతాడు చాంది.